హలో హలో విపి శ్రీనివాసరావు స్పీకింగ్. అబ్బాబ్బాబ్బా ఫోన్ చేసి మాట్లాడరేంటయ్యా? సరే మీ ఫోను మీ ఇష్టం. హలో హలో హలో. నా పేరు దుర్గా ప్రసన్నాంబ. ఈ రోజు మంగళవారం. నేను మౌనవ్రతం చేస్తున్నాను. మీరు చెప్పాల్సిన మ్యాటర్ పవిత్రంగా చెప్పండి. అక్క, నువ్వు ఇక మంగళవారమే మౌనవ్రతం చేయనక్కర్లేదు. జీవితాంతం మౌనవ్రతమే. ఎందుకంటే నీ భర్త నిన్ను దారుణంగా హత్య చేయబోతున్నాడు కనుక. అలా ఒరే నీచుడా, అలా నీ అమ్మ కడుపు మాడా, నీ పెళ్ళాం తాళి తెగ, నీ చేతులు కాళ్ళు పడిపోను, నీ జిమ్మడి పోను. ఇదెవరో పెద్ద జంబలహట్లా ఉంది. పిచ్చ తిట్టుడు తిడుతోంది. ఇటు అక్క, ఆవేశపడకు. మేము నీ శ్రేయోభిలాషులం. మీ ఆయన నిన్ను దారుణంగా హత్య చేయబోతున్నాడు. జాగ్రత్త పడు. అలా అలా. పేరుకు మాత్రం మొగుడే గాని ఇంట్లో ఒక్క పని కూడా చేయడని సాధించేదనివిగా. ఇప్పుడు చూడు చూడు, ఇంట్లో ఉన్న కత్తెలని, కత్తుల్ని, కత్తిపీటల్ని, ఆఖరికి బ్లేడ్లను కూడా బాగా సానబెట్టించుకొచ్చాను. చాలా మంచి పని చేశారండి. ఇక ఈ కత్తితో కూరగాయలనే కాదు, తలకాయలను కోసిన క్షణంలో దిగిపోతాయి తెలుసా. వీటన్నిటినీ ఓ ఘనకార్యం కోసం వాడబోతున్నాను. ఆ ఘనకార్యం ఏమిటో నాకు తెలుసులేండి. తెలుసా? నీకెలా తెలుసు? నేను చెప్పండి. మీ భార్యనండి. మీ మనసు ఏమిటో నాకు తెలీదు. రాత్రులేమిటి తెగ కలవరిస్తున్నారు? స్టెల్లా ఎవరు? స్టెల్లానా? నాకేం తెలుసు? మీ ఆఫీస్ లో స్టెనో కదూ? నిజమే, మా స్టెనో పేరు స్టెల్లానే. మంచి పిల్లలుకుంటాను. పాపం భర్త వదిలేశాడు. మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పారా? నేను అదే సలహా ఇచ్చాను. ఓహో, సలహా కూడా ఇచ్చారన్నమాట. కానీ భర్త వదిలేసిందని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? నిజమేలేండి. కాకపోతే జాలిగుండె గలవాళ్ళు ఎవరైనా. జాలిగుండె కాదు, మొదటి భార్య చచ్చిన వాడు ఎవడైనా అయితే కరెక్ట్. ఈ సిఐ గారు కొత్తగా వచ్చారు. నీ కంపెనీకి వెళ్ళి 50,000 అడగమన్నారు. కాకపోతే నేనే మన సుందరమ్మే కదా, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే కంపెనీ పెట్టుకు బతుకుతున్నదని చెప్పి ఓ 5,000కి సెటిల్ చేశాను. 5,000 ఇవ్వలేదనుకో, ఊరి సెట్ చేయించేస్తాడు. మరేమనుకుంటున్నావు? మా వాడు 3 అంకెలు లెక్కెడతాడు. ఈ లోపల డబ్బు తెచ్చేవా సరే, లేకపోతే నేను విజిల్ వేసేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఒరే నువ్వు లెక్కట్రా. అదేట్ లెక్కట్టేది నేనే లెక్కెడతాను. 1 2 3 నేను ఇవ్వనురా. అయ్య బాబు, సీఏ గారు నిజంగా వచ్చేస్తున్నారేంటి? నేనేదో సరదా విజిలేస్తే ఇప్పుడు ఏం చెయ్యాలా? మేనేజ్ చేద్దాం. మీకంటే ముందే వచ్చేసి రైడింగ్ స్టార్ట్ చేసేసాం సార్. కూతురేనండి అయ్యా, మీరు ఇమ్మన్నారని చెప్పి 5,000 గుంజేయాలని చూసారండి. నా పేరు చెప్పి డబ్బు వసూలు చేసి నాకు చెడ్డ పేరు తెస్తావా? నువ్వు కూడా ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళగే ఉన్నావు ఏంటి? నమస్తే అన్న. గురు నమస్తే. ఏంటి ఏరా బలిసిందా? నిక్కర్ నారాయణ వెళ్తుంటే నమస్కారం కూడా చేయలేదు. తీసుకుతా. తప్పైపోయిందన్నా, ఈ ఏరియా కొత్తగా వచ్చాను. మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను. నిక్కర్ నారాయణ గడు వస్తుండు. ఇవాళ పైసలు అయ్యిందే మటన్ ఈయనకేం లేదు. భయ్యా, వాడు పెద్ద రౌడీ అని తెలుసుడు కూడా ఎందుకీ గొడవ? ఇచ్చి పంపిస్తే పోలే. ఏరా,
వ్యాపారం బాగుంటుందా? ఇప్పటిదాకా మంచిగానే ఉంది. తెల్లగానే ఒక 6 కిలోలు మటన్ కొట్టి ఇంటికి పంపించు. 6 కిలోలే కర్మ, 60 కిలోలు అది ఇస్తాను. ముందు పైసలు తినారడా. పైసలు ఏంటమ్మా? పైసలు ఏంటంటే ఎవరిని అడుగుతున్నావో తెలుసురా? డబ్బులు ఈ నిక్కర్ నారాయణ డబ్బులు అడగడానికి నీకు ఎన్ని గుండెలరా? విలన్ పర్సనాలిటీలో ఉన్నారు కదా అని కామెడీ జోకులు వేస్తున్నావా? ఇదిగా చెంచలు కూడా జైలు నుంచి మా బంధువులు వస్తున్నారు. ఒక 6 కిలోలు శుభ్రంగా కైమా కొట్టి, కార్యం కూడా బాగుందిరా, అది కూడా వేసి పంపించు. మాట్లాడవేంట్రా? రేయ్, ఇప్పుడు ఇది మటను, పొద్దున మేక. డబ్బులు ఇస్తేనే మటన్ ఇస్తానని పిచ్చి వాగుడు వాగావంటే రేయ్, ఇప్పుడు నువ్వు మనిషివి, చిటికలో మటన్ అయిపోతావురా. అరే ఏంద్వా ఎక్కువ మాట్లాడుతున్నావు? నారాయణ, మర్యాదగా పైసలు ఇచ్చి మటన్ తీసుకెళ్ళు. ఈ నిక్కర్ నారాయణ డబ్బులు ఇచ్చి మటన్ తీసుకెళ్ళమంటున్నావురా? రేయ్, నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మేకలు నరుకుతున్నావురా? నేను పుట్టిన దగ్గర నుంచి మనుషుల్ని ముక్కలు ముక్కలు ముక్కల కింద నరుకుతున్నాను. పోరా పో. నన్ను రేయ్ మేక మాంసం అని చెప్తూ గొడ్డు మాంసం అమ్ముకునే నువ్వు నన్ను పోరా పోతావరా? నా మీదనే చెయ్యెత్తుతావా? ఎత్తింది చెయ్యి కాదు బే, కత్తి. $10 కిలోలు మాంసం దొరికింది.